అనేటువంటి వాగ్దానం, ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు మనకు అందరికీ కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యం నిజంగా ఏదో అది అక్షరరూపమైనది కాదు, కానీ మనం అనుభవించేదానికి దేవుడు తన వాక్యాన్ని మనకు ఇచ్చాడు. మరి 4 సంవత్సరాల కాలంలో జోన్స్ అనేక సార్లు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు కాపాడుతూ వచ్చాడు. ఈ మధ్యకాలంలో కొంచెం మేజర్ ఇంజరీ అన్నమాట, కొంచెం బాగా ఆడుతూ పడిపోయి ఈ చిన్న గడ్డం దగ్గర మొత్తం చీలిపోయింది. అది కొంచెం ఈ 4 సంవత్సరాలు చాలా మేజర్ ఇంజరీ, చాలా పెద్ద గాయం. అది దేవుడు మహాకృపను బట్టి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు అసలు అది ఉందా లేదా అని కనబడినటువంటి విధంగా దేవుడు స్వస్థత ఇచ్చాడు. కొన్నిసార్లు మేము గమనించింది ఏంటి అని అంటే, ఒకసారి నేను కూర్చోన్నాను, జోబ్స్ ఒక చైర్లో కూర్చోన్నాడు. కూర్చొని ఆడుతూ వెనక్కి అలా పడిపోయాడు. అలా పడిపోతున్నటువంటి సమయంలో ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, స్లో మోషన్గా, అంటే చిన్నగా పడుతున్నట్టుగా పడిపోయాడు. అదేదో మనం ఒక వీడియోలో చూసినట్టుగా అనిపించింది నాకు. అంటే ఏదైనా చైర్ మనం వెనక్కి వెళ్ళినప్పుడు సడన్గా పడిపోద్ది, కానీ చిన్నగా ఇట్లాగా పడిపోయినట్టుగా పడిపోయాడు. అసలు ఏం జరగలేదు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, దేవుని కార్యాలు కొన్ని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం, కొన్ని మనకు తెలియకుండానే దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎన్నో అపాయాల నుంచి, ప్రాణాపాయాల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్. దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞులు. ఈ సమయంలో ఎవరైనా ఒక ప్రత్యేక పాట పాడే పని అయితే పాడవచ్చు. కేక్ ఇస్తాను. ప్రత్యేకమైనటువంటి పాట స్తోత్రం స్తోత్రం నాయన. సాయంకాల సమయంలో ప్రభా ఎన్ని విద్యార్థులు ఇక్కడ కూడి ఉన్నాము. మీరు బాగా ఎరిగిన దేవుడు నాయన. జోన్స్ కృపలో జ్ఞాపకం చేసుకొని 4 సంవత్సరాలు ప్రభా నీ దయా కిరీటం ధరింపజేసి కాచి కాపాడినందుకు వేల స్తోత్రములు. అనేక శ్రద్ధల బాధలు వచ్చినప్పటికీ, చిన్న చిన్న ఇబ్బందులు, మరి అనారోగ్యం వచ్చినప్పటికీ నాయన ఆరోగ్య రెక్కల నిండా భద్రపరిచి కట్టికి రెప్పలే కాచి కాపాడి నాయన నీ సిలువ సాటిన బిడ్డను ఎంతగానో సురక్షితంగా కాపాడినందుకు వేలాది స్తోత్రములు. నాయన బాలు నడవలసిన త్రోవనానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తెలియపోడని నాయన తల్లిదండ్రులుగా మేము బిడ్డను ఎలాగ పెంచాలో నీ వాక్యం అనే బోధలో తండ్రి నీ క్రమశిక్షణలో ఎలాగ పెరిగి పెద్ద చేయాలో నాయన జ్ఞానము తల్లిదండ్రులకు మాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. ఎంతమంది అయితే దినం నాయన బర్త్డేలు జరుపుకుంటున్నారో వారందరినీ నీ దయా కిరీటం ధరింపజేయండి. ముఖ్యంగా జోన్స్ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. మీరు ఎక్కడ నేను భద్రపరచండి. ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో, గాలి, వెలుగు, నీరు, అన్ని విషయాలు మీరు చాలిన దేవుడిగా ఉండి సహాయం చేయండి నాయన. మీ దీని ఆశీర్వాదం బిడ్డకు దయా కిరీటంగా ధరింపచేయండి ప్రభు. దీర్ఘాయుష్మంతుడిగా చేయండి. మంచి శక్తి, బలం, ఆరోగ్యంగా ఇచ్చేమని బిడ్డలకు నీ మెండైన దీవెన కృమరించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి నెల్లూరు నుండి అన్న కూడా వచ్చిన్నాడు. వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభువా. కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. మీ సేవకున్నటువంటి జాగ్రత్త బలపరిచి తన భార్య పిల్లల్ని జ్ఞాపకం చేస్తున్నారు. జరిగిస్తున్న పరిచయం బట్టి ఆశీర్వదించండి. ముఖ్యంగా సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించారు. అలాగే తండ్రి ఈ సమయంలో తండ్రి రాజేష్ కూడా తన యొక్క కుటుంబ సమేతంగా మీ సేవకుడిగా ఇక్కడ పరిచయ అప్పుడప్పుడు అందిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఆయన కూడా మినిస్ట్రీలో ఉంటుండగా వందనాలు తండ్రి. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కాపాడి సజీవ లెక్కలో ఉంచిన స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకాలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా జోన్స్ మరొక
సంవత్సరాన్ని దయచేశారు. మీకు స్తోత్రాలు. వీడి యొక్క జీవితంలో ఆ తల్లిదండ్రులు చెప్పుకున్న సాక్ష్యాన్ని బట్టి నిజంగా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి స్తోత్రాలు. ప్రభా, మీరు కాపాడకపోతే, మీరు మమ్మల్ని ఆశీర్వదించకపోతే మేము ఏ విషయంలో కూడా వర్తిల్లం. కనుక జీవితకాలం అంతా తండ్రి మేము కృతజ్ఞత కలిగి మీ వాక్యం పట్ల, కుటుంబ ప్రార్థన పట్ల, మీ సేవకుడు అందించిన వాక్య రీతిగా మమ్మల్ని పరీక్షించుకునేదాన్ని పూజించండి. ముందున్న కార్యక్రమం అందరిలో కూడా మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy long life. Happy long life to you. Happy long life to you. Happy Long life, dear John. Happy long life to you. Sigovardo John Scooty. చివరి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనంతరం మరి నేర్చుకున్నాం. ప్రభావ మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి జరిగించిన కూడికను బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యం అందించిన దాసుని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా వచ్చి మీ కొరకు అన్ని విషయాల్లో జీవించుటకు కృప దయచేయండి. మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘంలో ప్రతి కుటుంబానికి, ప్రత్యేకంగా చిన్న జోన్స్కి తోడై ఉండి కాపాడను గాక. ఆమేన్. స్టాండ్లో పెట్టేసాను వచ్చి వచ్చి ఫోటోలు తీసుకోండి.
ఫోటో తీసుకున్నావా సహకరించట్లేదు కాబట్టి ఒకసారి ఫోటో తీసుకున్నాం కేక్ వద్దు స్మైల్ ప్రతిసారి ఫోటో దిగాల్సింది. అందరూ ఇటు వస్తున్నారు కొద్దిగా ఇట్లా అండి అందరు ఇక్కడే ఉన్నారు గుర్తుగా ఇటు రాండమ్మా మొత్తం ఇటు ఉన్నారు ఇటు రండి కాస్త కెమెరా తీసుకొస్తాలే ఒకటి పంపించి మేము అందరూ షేర్ చేస్తాం కొన్ని చూడు ఇది రాదా నాడా సేవ్ గారా నీదే కెమెరా ఇది ఎవరికి పంపించాలి ఇప్పుడు ఏం లేదు వెరైటీ పెట్టుకున్నాను చేయలేదు నాకు క్రీమ్ రాసుకోబాబు చాలా రోజులైంది ఇంకా